What is bilateral symmetry? What is bilateral symmetry? What is bilateral symmetry? Body plan with the right and left mirror image house. Body plan with the right and left mirror image house. ద్విపార్శ్వ సౌష్టవం అనగానేమి? ద్విపార్శ్వ సౌష్టవం అనగానేమి? Body plan with right and left mirror image house is called as bilateral symmetry. Bilateral symmetry. శరీరాన్ని రెండు కుడి ఎడమ భాగాలుగా విభజించబడేటువంటి రెండు కుడి ఎడమ సగభాగాలు విభజించేటువంటి విధానాన్ని అట్లాంటిదాన్ని ద్విపార్శ్వ సౌష్టవం అని అంటారు. ద్విపార్శ్వ సౌష్టవంలో రెండు కుడి ఎడమ భాగాలు మనము పొందొచ్చు. రెండు సమానమైన కుడి ఎడమ భాగాలు ఏర్పడేటువంటి ఒకనొక అక్షరం గుండా విభజించినప్పుడు రెండు సరసమాన భాగాలు ఏర్పడతాయి. అవి కూడా కుడి ఎడమ భాగాలుగా ఏర్పడతాయి. వాట్ ఫీచర్స్ డిస్టింగ్విష్ ఫైలం పోర్ఫెరా? పోర్ఫెరా వర్గంలో ప్రధానమైనటువంటి లక్షణం ఏది? పోరస్ బాడీ హ్యాస్ పోర్స్, స్పాంజీ, నో డిస్టింక్ట్ టిష్యూ లేయర్స్. స్పష్టమైన కణజాల పొరలు లేకపోవడము, మెత్తటి స్పాంజీ లాంటి శరీరదేహం కలిగి ఉండడము, రంధ్రపూరితమైన రంధ్రాలతో కూడినటువంటి శరీరదేహం కలిగి ఉండడము వీటి యొక్క ప్రధానమైన లక్షణము. పోర్ఫెరా యొక్క ప్రధానమైన లక్షణము. Which group of animals is known as stinging cells? Which group of animals is known as stinging cells? నిరోబ్లాస్ట్లు, దంశకణాలు, నిరోబ్లాస్ట్లు అని ఏ జీవుల సమూహానికి పేరు? సిలెంటరేటా, నిడేరియా. సిలెంటరేటా ఆర్ నిడేరియా is known for stinging cells. దంశకణాలకు కలిగినటువంటి వర్గానికి ఉదాహరణ సిలెంటరేటా, నిడేరియా. సిలెంటరేటా నిడేరియా వర్గంలో దంశకణాలు స్టింగింగ్ సెల్స్ అనేవి కనిపిస్తాయి.